ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయకాలం ఒక మంచి ఆలోచన, అద్భుతమైన నడిపింపు, ఆశీర్వాదకరమైన కృప మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు మీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ ఆలోచన మీ జీవితంలో వాస్తవ రూపం దాల్చడానికి దేవుడే సమస్త కార్యములను మీ ఎడల జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభుచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏమిటో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. మనం నిన్నటి దినాన బుద్ధి జ్ఞానముల గురించి, అనగా బుద్ధి వివేకాల గురించి ధ్యానం చేశాం. ఈరోజు కూడా ఈ జ్ఞానము అన్నటువంటి అంశాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న మూలవాక్యంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్ముతాడట. అవును, ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనం ఎవరు ఏ బోధ చేసినా, ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏ ప్రసంగం చేసినా అది బైబిల్ వాక్యానికి అనుకూలమైనదా లేక అననుకూలమైనదా అనే ఆలోచన లేకుండా ఎవరు ఏది చెప్పినా దానిని నమ్మేస్తున్నాం. ఆ విధంగా దైవ సత్యానికి, బైబిల్ గ్రంథంలో దేవుడు బయలుపరిచిన ఆ విషయాలకు మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము ఒక్కటే అయితే మరి ఇన్ని విధాలైన భిన్న విభిన్న విషయాలు, ఆ ప్రసంగాలు, ఆ ఉపదేశాలు ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి అంటే వారు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా సొంత ఆలోచన ద్వారా దేవుని వాక్యాన్ని వారు పఠిస్తున్నారు. వారు తమ హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవుని సముఖములో పరిశుద్ధాత్మని బోధకునిగా చేసుకొని వారు అడిగినట్లయితే తప్పకుండా సత్య సంబంధమైన విషయాలని దేవుడు వారికి బయలుపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము మనకుండాలి. మన జ్ఞానాన్ని దేవుని అడగాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకున్న అనేకమైన పేర్లల్లో ఒక పేరు ఏంటంటే జ్ఞానము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, ఇదిగో జ్ఞానము ఘోషించుచున్నది అని వ్రాయబడింది. ఆ అధ్యాయం అంతా కూడా జ్ఞానమే ఒక వ్యక్తి స్వరూపముగా మారి మాట్లాడడం మనం చూడొచ్చు. అంతేకాదు, సామెతలు 9వ అధ్యాయం ప్రారంభంలో జ్ఞానము తనకు నివాసముగా ఇల్లు కట్టుకున్నదట. 7 స్తంభాలతో అది ఒక నివాసాన్ని కలిగి ఉన్నదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము అనబడిన యేసు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ జ్ఞానం మనం కలిగి ఉండకపోతే మనం పొందబోయే నష్టం ఏంటంటే ప్రతి మాటను నమ్ముతాం. మనం అనేక విధాలుగా ఆత్మలో, శరీరంలో తీవ్రమైనటువంటి లోపాలు కలిగి ఉంటాం. ఒక 4 విద్యార్థులు
చాలా ఆలస్యంగా ఆ యూనివర్సిటీకి చేరుకున్నారట. అక్కడున్న ప్రొఫెసర్ అడిగారు, మీరు ఎందుకు ఇంత లేటుగా వచ్చారని. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మేము వస్తున్నప్పుడు మా కారు యొక్క టైర్ పంచర్ అయిందన్నారు. అయితే ఆ మాటలు ఆ ప్రొఫెసర్ నమ్మలేదు. ఆ నలుగురిని 4 గదుల్లో ఉంచి ఒక్కొక్క గదిలోకి తానే వెళ్ళి ఏ టైరు పంచర్ అయిందని అడిగాడు. ఒకడన్నాడు డ్రైవర్ సీట్కి ముందున్నటువంటి టైర్ అన్నారు. మరొకడు అన్నాడు ముందు టైరే కానీ ఎడమవైపుది అన్నారు. ఇంకొకడు అన్నాడు వెనక వైపుది ఎడమవైపు అన్నారు. ఇంకోటి చెప్పాడు కుడివైపుది వెనక వైపు అన్నాడు. ఈ విధంగా నలుగురు 4 జవాబులు చెప్పారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ వారు చెప్పింది అబద్ధమని తేల్చి వారితో మాట్లాడాడు. నలుగురు 4 ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి మీరు నాతో చెప్పింది అది అబద్ధం అని వారితో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉంటే మనం ఏది నమ్మాలో దానిని నమ్ముతాం, ఏది నమ్మకూడదో దాన్ని వదిలేస్తాం. జ్ఞానం లేకపోవడం వల్ల మనకు 2 నష్టాలు కలుగుతాయి. మొదటి రాజులు 3వ అధ్యాయము 16 నుండి 28 వచనాలలో సొలొమోను మహారాజు జ్ఞానం కలిగి ఉండకపోతే ఆ వేశ్యలకి సరి అయిన న్యాయం తీర్చకపోయి ఉండేవాడు. జ్ఞానం ఉంటే మనం సరి అయిన న్యాయాన్ని తీరుస్తాం. రెండవది ఏంటంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం ప్రకారం జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందట. ఒకవేళ జ్ఞానం లేకపోతే ఇల్లు ఎలా కట్టుకోవాలో ఆ స్త్రీకి అర్థమై ఉండేది కాదు. నా ప్రియమైన వారలారా, జ్ఞానము వలన ఇల్లు స్థిరపరచబడుతుంది. జ్ఞానం వలన సమస్యలు పరిష్కరించబడతాయి. జ్ఞానం వలన ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకు అర్థమైపోతుంటుంది. దేవుణ్ణి మీరు అడగండి, ప్రభువా నాకు జ్ఞానము కావాలి, అది పరలోక సంబంధమైన జ్ఞానమై ఉండాలి అని దేవుని అడిగితే మీ జీవితంలో 100% సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులకు అయ్యా జ్ఞాన హృదయము దయచేయండి. జ్ఞానముతో ప్రభా ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. జ్ఞానముతోనైనా ఏ మాట నమ్మాలో ఏ మాట నమ్మకూడదో అలాంటి వివేచన గల మనస్సును దయచేయండి. అన్ని విషయాలలో జ్ఞానము మేము కలిగి ఉండి అయ్యా మేము బలవంతులమై క్రీస్తులో స్థిరపడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.